కృష్ణ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? చెప్పాను కదా ఈవినింగ్ వరకు ఫోన్ చేయొద్దని. ఎందుకు నీకంత కంగారు? నీకు తెలుసాని నీతో మాట్లాడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనని. అలాంటిది నువ్వు ఈవినింగ్ దాకా కాల్ చేయొద్దన్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావని నేను అడగను. నువ్వే చెప్పని. వీడికి తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. అవునా? షూర్? నిజం కృష్ణ, షూర్. ఎందుకు అలా అడుగుతున్నావు? అవునా? మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? కృష్ణ, అది ఇప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ఇంట్లో ఉంటే మరి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పు హని, చెప్పు. ఎవడితో తిరుగుతున్నావు హని, చెప్పు. చెప్పు హని, చెప్పు హని, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. అవును, ఎలా చెప్పాలనుకున్నాను కృష్ణ, అలాంటిది నీకే తెలిసిపోయింది. నీకెలాగో తెలిసిపోయింది కాబట్టి నీకొక నిజం చెప్పాలి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే నేను పెళ్లి చేసుకోబోయేవాడు. వాడు పెళ్లి చేసుకోబోయేవాడా? మరి నేను? నువ్వు జస్ట్ టైం పాస్ కృష్ణ. టైం పాసా? టైం పాస్ కూడా లవ్ చేస్తారా? నీలాంటి వాళ్ళుంటే చేస్తారు కృష్ణ. నువ్వు పెళ్లికి నాట్ ఎలిజిబుల్. బాయ్. నా మనసే కడుగేసేనే, నీతో నడిచే ప్రయాణం ఆగేనే, మన ప్రేమే ఒక కలలా మారినే. వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే, వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే. గుండెల్లో కొత్త బరువేదో నింపావే, మనసంతా నడియగారిలా మార్చావే. నీ జ్ఞాపకమే దూరం చేసేయవే, నా మనసే తిరిగి నాకిచ్చేయవే. వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే, వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే. పుస్తకంలా చిరునామా లేని ఉత్తరంలా, అప్పుడే అల్లిన కట్టు కదలా నన్ను నాకే చూపించావే చర్యా. నా మనసే వెనకడుగేసేదే, నీతో నడిచే ప్రయాణం ఆగేనే. ఏంటి ఇంతకీ నేను చేసిన తప్పేంటి? లైఫ్ నే సీరియస్ గా తీసుకొని నీకు ప్రేమించే అర్హత లేదు. లైఫ్ లో సెటిల్ అవి నేను చేసుకొని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకోలేను. ఓకే, ఇన్నాళ్ళు నీతో తిరిగి నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నా నాకు అర్థమైంది. నువ్వు కూడా నీ టైం వేస్ట్ చేసుకోకు కృష్ణ. లైఫ్ లో సెటిల్ అవ్వకుండా ఇంకెప్పుడు ఎవరిని లవ్ చేయకు కృష్ణ. బాయ్. రాజు బ్రో, ఒకసారి పార్కు దగ్గరికి రావా? లైఫ్ లో సెటిల్ అవి నేను చేసుకొని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకోలేను. ఓకే, ఇన్నాళ్ళు నీతో తిరిగి నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నా నాకు అర్థమైంది. నువ్వు కూడా నీ టైం వేస్ట్ చేసుకోకు కృష్ణ. లైఫ్ లో సెటిల్ అవ్వకుండా ఇంకెప్పుడు ఎవరిని లవ్ చేయకు కృష్ణ. బాయ్. నువ్వు పెళ్లికి నాట్ ఎలిజిబుల్. నువ్వు చెప్పింది నిజమే బ్రో, నేను మోసపోయాను. లైఫ్ తర్వాత లవ్వే ముందనుకున్నాను.
కానీ తను లైఫే ముందనుకుంది. నా టైం అంతా మానుకొని తన కోసం ఎదురు చూశాను. కానీ తను నాకంటే బెటర్గా ఉన్నోడు వస్తాడని తను ఎదురు చూశాను. నీ మొదటి నుంచి చెప్తాను ఉన్నా కృష్ణ, నువ్వే వినలేదు. తను నన్ను మోసం చేసిందా? నా లైఫ్